హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో కొత్త పాత్రలో మా మరదలు చేసిన వంట చూపిస్తాను రండి. చూసారు కదా, అన్నం వండుకునే పాత్ర. ఈ గిన్నెలు ఇక్కడ హైదరాబాద్లో ఆగ్రోమిక్లో తీసుకుందని చెప్పి మీకు వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ గిన్నెలేనండి ఇవి. అయితే ఇందులో అన్నం చూడండి ఎంత చక్కగా ఉన్నదో, పొడి పొడిలాడుతూ నీట్గా. చూడటానికే కాదు, వండుకోవడానికి కూడా అంత సులభంగా ఉందంట. తనకు బాగా నచ్చేసిందంట. ఇలాంటిది ఇంకొక పాత్ర తీసుకురమ్మన్నదండి. అయితే ఇప్పుడు వంచుకోవడానికి పైన ఇచ్చిన స్టీల్ మూతే కాకుండా దానికి మళ్ళీ గాజుది కూడా ఇచ్చారండి, స్పేర్ ఇంకొకటి. అయితే ఇది వచ్చేసరికి కూర వండుకోవటానికి ఇలాగ 3 పాత్రలు తీసుకుంది. చిన్న పెద్ద కింద 3 సైజులు అన్నమాట. అయితే ఇందులో పచ్చిపులుసు పెట్టింది చూడండి, వంకాయ వేసి పచ్చిపులుసు పెట్టాను అంది. అయితే ఈ పాత్రల్లో మనకేంటంటే ఎక్కువగా మనం డైలీ యూజ్ చేసే పాత్రలు ఏదో ఒకటి వండుతూనే ఉంటాం. అది వండేటప్పుడు ఆ మెటలు కరిగే గుణం లేనిది తీసుకోవాలండి. సేవండి వాడతాం కదా, ఆ సేవండాట్లకి మనకి కరిగే గుణం ఉంటుంది. అది మళ్ళీ కరిగి మనకి ఫుడ్లోకి వెళ్ళి మన బాడీలోకి వెళ్తుంది, మంచిది కాదని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇప్పటికైతే కుదిరిందండి ఇవి తీసుకోవడం. అయితే ఈ అన్నం వండుకునే గిన్నె వచ్చేసరికి 1300 పడిందండి. ఆ వీడియో కింద కామెంట్ వచ్చింది అన్నమాట, ఒక 3 ఏంటంటే రేట్లు చెప్పకుండా వీడియో పెట్టారు అని చెప్పేసి. ఇప్పుడైతే చెప్తున్నానండి, ఇది ఈ పాత్ర గాజులిట్టుతో సహా దీంతో అలాగా 3 కలిపి 1300 పడిందండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈ గాజువి 3 సైజులు అన్నాను కదా, 950 నుంచి స్టార్ట్ అయ్యి 1315 వరకు కూడా పడిందండి. అంటే 1350 వరకు కూడా మనకు ఒక్కో సైజు అలా పడినాయి అన్నమాట లాస్ట్కి. అయితే ఎప్పటి నుంచో అనుకుంటుంది, లాస్ట్కి ఎలాగైతే తను తీసుకున్నదండి. బాగున్నాయి, తను వీడియో పెట్టింది, ఇలా ఉపయోగపడద్దు కదా అని చెప్పి మీకు అప్లోడ్ చేశాను చూపిస్తూ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడి నుంచి మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి రావులపాలెం అయితే వెళ్తున్నామండి. ఇది తూర్పుగోదావరి జిల్లా, మాది పశ్చిమ గోదావరి జిల్లా. చెల్లి వాళ్ళదేమో తూర్పుగోదావరి జిల్లా అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తూ దారి మధ్యలో చెరుకు రసాలు, బత్తాయి జ్యూస్లు ఇలా ఏదో ఒకటి ఇంకా అక్కడ న్యాచురల్గా మనకి బాగుంటాయి కదండి, అలాంటివి తాగుతూ తింటూ ఇంకా వెళ్తున్నాం అన్నమాట బై రోడ్డు. అయితే ఇక్కడ మేము వెళ్ళేది కార్యక్రమం వేరేదండి, అది నీకైతే ఇందులో చూపించలేను వీడియోలో. పశ్చిమ గోదావరి జిల్లాలోనేమో ఎక్కువగా చెరువులు, పంట పొలాలు కనబడతాయండి. ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా తోటలు, తర్వాత దాంతోపాటు పంట పొలాలు, మొక్కలు, నర్సరీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. అలాగే ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఆర్టోస్ భలే ఉంటుందండి. 1919 నుంచి ఇది మనకి వాడకంలోకి వచ్చిందంట. అసలు ఆ కూల్ డ్రింకు మీరు ఎవరైనా తాగుంటే కామెంట్ చేయండి, భలే ఉందండి. టేస్ట్ మాత్రం 10 రూపాయలేనండి ఆ ప్యాకెట్, అదే చిన్న డబ్బా. భలే ఉన్నది. అది ఇంకెక్కడ దొరకదు, ఓన్లీ మనకి ఆంధ్ర సైడే దొరుకుతుంది. ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం అన్నీ కూడా ఇంకా వీడియో తీయడం వాళ్ళకి ఇష్టం ఉండదు, అందుకని చెప్పి తీయలేదనుకోండి. ఇంకా పైకి వచ్చి నేను మొక్కలు తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి పసుపు వేసానక్క, భలే వచ్చేసింది. కుండీల్లో చాలా పసుపు కూడా వచ్చింది. తవ్వినప్పుడు కూడా పెద్ద పెద్ద దుంపలండి చూపించింది నాకు, భలే వచ్చింది. అయితే మళ్ళీ అవే ఆ పెద్ద తల్లి వేర్లతో ఉన్న దుంప ఉంటుంది కదా, ఆ దుంపని పెట్టేస్తే మళ్ళీ ఇలా వచ్చింది అని చెప్పి చూపించింది. ఇది వచ్చేసరికి ఎర్ర బచ్చలండి, తీగ బచ్చలు. ఇందులో మనకి మొక్క బచ్చలు కూడా ఉంటుంది, పచ్చగా ఉండే బచ్చల కూర కూడా ఉంటుంది అన్నమాట. చాలా రకాలు ఉంటాయి. అందులో ఇది తీగ బచ్చలు అన్నమాట. మరి ఎందుకు తీసేసింది ఏమో తెలియదు, ఇదంతా కూడా పక్కన పెట్టేసింది అలాగా. ఇది మళ్ళీ మనం భూమిలో నాటితే వచ్చేస్తుందండి. చిన్న అసలు తీగ, ఒక చిన్న తీగను కట్ చేసి పెట్టేసినా మళ్ళీ మనకి మొక్క వచ్చేస్తుంది అన్నమాట. వేరే ఉండాల్సిన పని ఏం లేదు దానికి. ఇంకా ఈ చుట్టుపక్కలంతా కూడా కొబ్బరి తోటలు ఎక్కువ అండి, అరటి తోటలు ఎక్కువ. ఏషియాలోనే అతిపెద్ద అరటికాయ మార్కెట్ కూడా చాలా దగ్గరండి చెల్లి వాళ్ళకైతే కనుక. వాకబుల్ మాట, ఒక 2 కిలోమీటర్లు అలా ఉంటుందేమో అంతే. అందులోనూ మనకి ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఎక్కువగా మనకి చేపలు, గోదావరి చేపలు, గోదావరి రొయ్యలు అంటారు కదా, అది కూడా చాలా ఫేమస్ అండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు మార్కెట్కి వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. చూసారు కదా, వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఇలా పచ్చటి వాతావరణం అన్నమాట. చుట్టూ అరటి తోటలే ఉంటాయండి. బాగుంటుంది వాతావరణం అంతా చక్కగాను. ఇక్కడికి వస్తే ఎక్కువ గ్రీనరీనే ఎంజాయ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక మంచి సీనరీ చూపిస్తాను చూడండి. చూడండి, కొబ్బరి తోటలో అరటి తోటను వేశారండి వీళ్ళు ఇక్కడ. అలా ఒక పంట కింద ఇంకొక పంట వేసేస్తూ ఉంటారండి. కందను కూడా వేస్తారు కొంతమంది. తర్వాత క్యాలీఫ్లవరు, క్యాబేజీ, పచ్చిమిర్చి, టమాటా అలాంటివన్నీ కూడా మనకి కాయగూరలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి. దొండపాదులు, బెండకాయ, కంద అయితే చాలా ఫేమస్. అరటికాయ, చక్కెరకేళి,
మామూలు కర్పూర పళ్ళు, అందులో కూడా చాలా రకాలు. అవన్నీ కూడా భలే పండేస్తాయండి. నేల తీరేంటో తెలియదు కానీ చూసారా, కొబ్బరి ఇండ్లు తీసుకొని కొబ్బరి చీపురు కోసం తను తీసుకుంటుందండి. ఇలా కొబ్బరి చెట్లు ఉంటే కొబ్బరి చీపుర్లు చక్కగా చేసేసుకోవచ్చు కదండి. ఒక్కో ఆకు పడిందంటే ఒక్కో చీపురు అయిపోతూ ఉంటుంది. అలా ఎంత న్యాచురల్గా అనిపిస్తుందోనండి వీటిని చూస్తుంటే. మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే అన్నీ కొనుక్కోవడమే, ఏది కరివేపాకుతో సహా అన్నీ కొనుక్కోవడమే. సిటీ కదా మరి, పల్లెటూరులో అన్నీ చక్కగా ఉంటాయండి న్యాచురల్గాను. కాకపోతే మనకేంటంటే ఇక్కడ ఆదాయం తక్కువ అని చెప్పేసి సిటీల బారిన పడి మనం అన్నీ కూడా కొనుక్కొని అక్కడ సిటీలో ఉత్తినే పరుగులు ఉరుకుల మీద మన ప్రయాణాలు ఏంటో మన పనులేంటో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే ఇలాంటి వాతావరణానికి వచ్చినప్పుడు మాత్రం వెళ్ళాలని అనిపించదండి, కానీ వెళ్ళిపోవాలి, ఉండాలనిపించదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ బాధ్యతలు కదా, మళ్ళీ అక్కడ పిల్లలను ఎవరినో ఒకరిని వదిలేసి వస్తాము. ఒక్కళ్ళమే వచ్చామంటే అలా అనిపిస్తూ ఉంటుంది. అందరూ వచ్చామంటే చాలా ఇంక టైం అయిపోతుంది, మళ్ళీ అక్కడ సెలవులు ఉండవు, అవి ఉండవు అని చెప్పి ఉరుకులు పరుకులు. అందరూ చాలా ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరూ అలాగే ఆలోచిస్తాం కదండి. ఇంకా సరే అయితే ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికాడ నుంచి ఇంకా బయలుదేరి మేమైతే రేపటి రోజున మీకు వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. చాలా చాలా బాగుంటుందండి. సస్పెన్స్లో అయితే పెడతాను, మళ్ళీ ముందే చెప్పడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ ఎర్లీ మార్నింగే ఇంకా అమ్మ పెట్టిన బ్రేక్ఫాస్ట్ అది చూపిస్తాను చూడండి. వేడి వేడి గోధుమ పిండి పునుకులండి. చక్కగా నైట్ పూటే నానబెట్టేసుకుంటే ఇడ్లీ పిండిలో కానీ లేదంటే పెరుగులో కానీ గోధుమ పిండిని ఉప్మా రవ్వని కలుపుకొని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని చిన్న చిన్న పునుకులా ఇలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. వేడి వేడి పునుకులు అయితే వేస్తుందండి. దీనికి కాంబినేషన్ వచ్చేసరికి పొట్నాలు పల్లీలు కలిపి పచ్చడి అయితే చేస్తుంది అన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఇదేనండి, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.